వేదవతి అయితే కంగారుగా వచ్చి చందుకైతే చెప్తూ ఉంటుంది. "మీ నాన్న నీకు కనిపించారా?" అంటే, "ఏమమ్మా నాన్న ఇంట్లో లేడా? నాన్న బయట కూడా నాకు కనిపించలేదు" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి "నాన్నకొకసారి ఫోన్ చేయరా" అనైతే అంటూ ఉంటుంది వేదవతి. ఇక చందు అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ చేసేసరికి అందరూ "అమ్మ చూసాము అక్కడ లేరు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. "ఇల్లు మొత్తం వెతికాను ఎక్కడా లేరు" అని అంటూ ఉంటారు. ఇక అందరూ వెతుకుతూ ఉంటారు రామరాజుని. ఇక చందు ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ రామరాజు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక "అమ్మ ఎక్కడ చూసినా నాన్న లేడమ్మా" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి వేదవతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. వెనక వైపు కూడా చూసానమ్మా నాన్న లేడు అని వాళ్ళ చిన్న కూతురు చెప్పేసరికి ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వేదవతి. ఇక చందు అయితే ఫోన్ చేసినా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదమ్మా అనైతే అంటూ ఉంటాడు. ఏమైందో అనైతే చాలా కంగారు పడుతుంది వేదవతి. ఇక ధీరజ్ అయితే "ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నావు? నాన్న ఏదైనా పనిలో ఉండి ఫోన్‌ను లిఫ్ట్ చేయకపోవచ్చేమో" అనైతే అంటూ ఉంటాడు. "లేదురా మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు" అనైతే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. "ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు" అనంటే, "అవునురా మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు" అని చెప్పేసి ఏడుస్తూ వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. అది విని అందరూ షాక్ అవుతూ ఉంటారు. "ఏంటి నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా?" అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సాగర్ వీళ్ళు "ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు" అంటే, "అవునురా మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు" అని వేదవతి ఏడ్చేసరికి నర్మదా, సాగర్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అదంతా ప్రేమ వింటూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి రామరాజు వెళ్ళిపోయాడా అనైతే బాధపడుతూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఏడుస్తూనే ఉంటుంది రామరాజు వెళ్ళిపోయాడు అని.